ఇటీవల కాలంలో సున్నితమైన మత విశ్వాసాలపైన మతాలకు సంబంధించిన అంశాలపైన హాస్యం చేయడం కామెంట్లు చేయడం ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఐఐటి బాంబేలో కొంతమంది విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది. రామాయణాన్ని అపహాస్యం చేసేలా వారి స్కిట్ ఉంది అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో వారికి బిగ్ షాక్ ఇచ్చింది యాజమాన్యం. ఐఐటి బాంబేలో కొంతమంది విద్యార్థులు ఒక స్కిట్ ప్రదర్శించారు. ఇందుకోసం రామాయణాన్ని అపహాస్యం చేసేలా ఈ నాటకాన్ని ప్రదర్శించారు. దీంతో యాజమాన్యం సీరియస్గా రియాక్ట్ అయింది. వారిపై చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఒక్కో విద్యార్థికి 1,20,000 రూపాయల చొప్పున జరిమానా విధించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ ఏడాది మార్చిలో ఐఐటి బాంబేలో వార్షిక ఆర్ట్స్ ఫెస్టివల్ జరిగింది. ఇందులో కొంతమంది విద్యార్థులు రాహోవన్ అనే పేరుతో ఒక నాటకాన్ని ప్రదర్శించారు. రామాయణ ఇతిహాసం ఇతివృత్తంగా ఈ స్కిట్ వేశారు. అందులో రాముడు, సీత, లక్ష్మణుడు పేర్లు నేరుగా ఉపయోగించినప్పటికీ అరణ్యవాసంలోని కొన్ని ఘట్టాలను పోలిన సన్నివేశాలను ప్రదర్శించారంట. దీంతో వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ స్కిట్లో సదరు విద్యార్థులు ఉపయోగించిన భాష, హావభావాలు అనుచితంగా ఉన్నాయి అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఐఐటి బాంబే యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ ఘటనపై క్రమశిక్షణ కమిటీ వేసి దర్యాప్తు జరిపించింది. అనంతరం ఈ స్కిట్ వేసిన విద్యార్థులపై చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఈ స్కిట్ ప్రదర్శించిన సీనియర్ విద్యార్థులు ఒక్కొక్కరికి 1,20,000 చొప్పున, జూనియర్లకు 40,000 రూపాయల చొప్పున జరిమానా విధించింది. ఇదే సమయంలో ఈ విద్యార్థులు జింకానా అవార్డులు తీసుకునేందుకు అనర్హులని తెలిపింది. ఇదే సమయంలో జూనియర్లు హాస్టల్ సదుపాయాలు పొందడం పైన నిషేధం విధించింది. దీంతో ఈ విషయం వైరల్గా మారింది.